వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఏఐ ఆటోమేషన్ పై పట్టు పెంచుకోవాలి, యువతకు మోదీ సూచన. త్వరలోనే ఇరాన్ యుద్ధం ముగుస్తుంది, ఆయిల్ ధరలు తగ్గుతాయి ట్రంప్. ఇరాన్కు మద్దతు ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. పట్టు పెంచుకోవాలి, దేశ విద్యారంగాన్ని వాస్తవిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ, ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి సబ్జెక్టులపై మరింత దృష్టి పెట్టడం ద్వారా అనుసంధానం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పోస్ట్ బడ్జెట్ వెబినార్లో మోదీ మాట్లాడారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సాంస్కృతిక రంగాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమాలు. సంస్థలు, పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యారంగం మారాలి. అందుకే మార్కెట్ అవసరాలు, వాస్తవిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చామని చెప్పారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగం మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధనలతో విద్యాలయాలు అనుసంధానం కావాలి. పారిశ్రామిక సౌజన్యం, పరిశోధనల ఆధారిత అభ్యసనలకు కేంద్రాలుగా రూపాంతరం చెందాలి. అప్పుడు విద్యార్థులు విద్యాలయాల్లో పారిశ్రామిక అవసరాలకు తగ్గ పరిశోధనలు చేసి సఫలీకృతులవుతారని మోదీ అన్నారు. స్టెమ్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ కోర్సులపై అమ్మాయిలు ఆసక్తి చూపడం శుభసూచకంగా భావించి భావి సాంకేతికతల గురించి మాట్లాడుకునే వేళ దేశంలో ఏ అమ్మాయి అవకాశాల కొరతతో వెనకబడొద్దన్నారు. ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, చమురు ధరలు కిందకి దిగి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి చేరువలో ఉన్నామని, యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందని అన్నారు. ఇరాన్పై దాడిని, మధ్యప్రాచ్యంలోని చెడును వదిలించడానికి అమెరికా చేసిన విహారయాత్రగా ట్రంప్ అభివర్ణించారు. ఈ విహారయాత్ర స్వల్పకాలికంగానే ఉంటుందని తెలిపారు. మియామి గోల్ఫ్ క్లబ్లో రిపబ్లికన్ చట్టసభ్యులతో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. ఇరాన్ యుద్ధం ఈ వారంలోనే ముగుస్తుందా అనే ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ లేదు, కానీ త్వరలోనే ముగుస్తుందని జవాబిచ్చారు. మా సైనిక లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా పెద్ద అడుగులు వేస్తున్నాం. ఇరాన్లోని బలగాలను పూర్తిగా తుడిచిపెట్టేశాం. అంతర్జాతీయ చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. అలా చేస్తే ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అతలాకుతలమవుతోంది. ఈ క్రమంలోనే రష్యా ఇరాన్కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన అయతుల్లా మొజ్దాబా హుస్సేనీ ఖమేనీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దాడులతో ఇరాన్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో రష్యా ఇరాన్కు అచంచలమైన మద్దతు అందిస్తుందని పుతిన్ స్పష్టం చేశారు. తమ దేశం ఇరాన్కు ఎల్లప్పుడూ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే ఆటో స్టాండ్ ఆవరణంలో పచ్చని చెట్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు లేకుండానే విచక్షణారహితంగా నరికివేస్తున్నారు. ఓ ప్రైవేటు భవన యజమాని అండతోనే ఈ నరికివేత జరుగుతుందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల మామూళ్ల మొత్తు వల్లే అక్రమ నరికివేత సాగుతోందని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెట్ల నరికివేతను అడ్డుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా పురుషులతో సమానంగా మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తేనే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఎలక్ట్రానిక్స్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. దీంతో పాటు ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే నేడు చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకుని విరివిగా రుణాలు సైతం అందిస్తున్నారన్నారు. కాబట్టి మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు విద్యా రంగాలలో పురుషులకు ధీటుగా రాణించాలని ఆయన సూచించారు. మహిళలు పురుషులతో సమానంగా ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే రాష్ట్ర, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతినిధులకి పేరు పేరున నమస్కారం.
మొదటగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మా. సో 8వ తారీఖున కూడా మీకు తెలిసిన విషయమే, ప్రతి జిల్లా స్థాయిలోనూ అదేవిధంగా స్టేట్లో కూడా చాలా ఘనంగా ఈ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. సో అన్నని అడిగితే కొద్దిగా అసెంబ్లీ ఉండింది కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా మన ముందుకి తొందరగానే వచ్చారు. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని హాజరైనందుకు అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇందులో భాగంగా ఈరోజు మహిళా దినోత్సవంతో పాటు ఈరోజు ఒక పక్క మీకు ఏదైతే ఈ సైకిల్స్ ఉన్నాయో వాటి పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఎయిడ్ కార్డ్స్ సంబంధించిన వాటిని కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొదటగా ఈ సైకిల్స్ గురించి డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసింది నేనే కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే అన్న, ఫస్ట్ మాకు డిఆర్డిఏ మెప్మా పైన కలెక్టర్ గారు అదేవిధంగా కడాపీడి గారు మీరందరూ కూడా నమ్మకం పెట్టి మాకు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని మా భుజస్కంధాలపైన పెట్టారు. అయినా కూడా మహిళల్లో, ఎందుకంటే ఈ 2 డిపార్ట్మెంట్లో ఉండే అందరూ కూడా మహిళలే కాబట్టి వాళ్ళల్లో అవేర్నెస్ తేవడానికి మాకు 15 నుండి 20 రోజులు టైం పట్టినా కూడా 2 డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిఆర్డిఏ మెప్మా వాళ్ళు కూడా చాలా మోటివేట్ చేస్తా. ఈరోజు మన సంఘంలో ముఖ్యంగా మన దేశం అభివృద్ధి చెందాలంటే పురుషులే కాదు మహిళలు కూడా భాగస్వాములు కావాలా. ఆర్థికంగా సామాజిక పరంగా మహిళలందరినీ కూడా పురుషులతో సమానంగా తీసుకెళ్ళగలిగితేనే, విద్యారంగంలో కూడా వాళ్ళందరూ కూడా విద్యావంతులు అయితేనే ఆ కుటుంబాలు బాగుపడతాయి. కుటుంబాలు బాగుపడితే ఊర్లు బాగుపడతాయి. ఊర్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచన ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు బీజం వేశారు. ఆ బీజం వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఆర్థికంగా మహిళలందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళందరినీ సంఘంగా ఏర్పాటు చేసి, పొదుపు అలవాటు చేసి, బ్యాంకుల నుంచి వాళ్ళకు రుణాలు ఇప్పించి వాళ్ళను కూడా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఆనాడు మొట్టమొదట 1990 దశకంలో దానికి శ్రీకారం చుట్టారు. అదే ఈరోజు ఈ యొక్క 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మహిళా సోదరిమణులు ఎక్కడికి వెళ్ళినా, అప్పుడే మన సోదరిమణి చెప్పింది కాకాతోపు నుంచి, ఈరోజు ఆ గ్రూపులో నేను ఉన్నాను కాబట్టి నేను చేసుకున్నటువంటి పొదుపు ద్వారా నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలిగాను. నాకున్నటువంటి 2 బిడ్డలకు నేను పెళ్లి చేసుకొని ఈరోజు సంతోషంగా ఉన్నానంటే ఆ కార్యక్రమం ద్వారా చేసుకోగలిగానని చెప్పి ధైర్యంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. అదే కాదు, చాలా కార్యక్రమాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేశారు. అయితే ఈరోజు మహిళా సోదరీమణులకు ఏదైతే ప్రభుత్వం కర్నూలు జిల్లా కౌతాలం ప్రధానోపాధ్యాయుడికు వత్తాసు పలుకుతున్న డీఈఓపై చర్యలు తీసుకోవాలని ఏఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. కౌతాలం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షబ్బీర్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల బియ్యాన్ని అక్రమంగా వాహనాల్లో తరలించి విక్రయిస్తున్నారని గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ ఫిబ్రవరి 23వ తేదీన సదరు ప్రధానోపాధ్యాయుడిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారని గుర్తు చేశారు. కానీ కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దాదాపు 2 వారాల పైగా గడుస్తున్న జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి ఎటువంటి కదలిక లేకపోవడం శోచనీయమన్నారు. అధికారుల ఈ ఉదాసీనత, అవినీతికి పాల్పడిన వారికి వత్తాసు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. పాఠశాల వనరులను దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రధానోపాధ్యాయుడిని వెంటనే విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యం చెందిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ యొక్క పత్రికల ముఖ్య సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, గత 22 రోజుల క్రితం కౌతాలం మండలం ప్రభుత్వ హై స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి ఉపాధ్యాయుడు మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి బియ్యం సరుకు రవాణా బయట వ్యక్తులు తీసుకొచ్చి అక్కడ అమ్ముకోవడం జరిగింది. దానిపైన విచారణ జరిపించాలని చెప్పి ఆ మండలంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారికి, అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ సిరి మేడం గారికి కూడా దాదాపు 23 రోజుల క్రితమే మెమరాండం ఇవ్వడం జరిగింది.
దానిపైన తక్షణమే విచారణ కమిటీ వేసి డిఓ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ మేడం చెప్పినప్పుడు కూడా ఇప్పటికి దాదాపు 25 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి డిఓ గారు ఏ మాత్రం ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ మండలం ఉన్నటువంటి ఎంఈఓ డిఓ కుమ్మక్కై ఆ యొక్క ఉపాధ్యాయుని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఏఐఎస్ఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైనా కూడా పేద విద్యార్థులకు పొట్టకొట్టి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి కౌతాలం జెడ్పిహెచ్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని కూడా సస్పెండ్ చేసేంత వరకు ఏఎస్ఎఫ్ పోరాటం ఆగదు. ఇప్పటికైనా ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ కమిటీ వేసి తక్షణమే ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కూడా ఈ యొక్క విషయం ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవాలయ పునఃప్రతిష్ఠ మరియు కలశ స్థాపన మహోత్సవాలు మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పూర్తి పర్యవేక్షణ సహకారంతో అత్యంత శోభాయమానంగా సాగుతున్నాయి. మొదటి రోజు ఉదయం 9 గంటల నుండి యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, పంచగవ్యం, అఖండ దీపారాధన తదితర విశేష కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, వారి సతీమణి కౌన్సిలర్ పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ తదితరులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఆలయ నిర్మాణ విశేషాలను వివరించి నర్సీపట్నం ప్రజలందరి ఎలవేల్పు అయిన నూకాలమ్మ వారి ఆలయ నిర్మాణాన్ని 6 సంవత్సరాల క్రితమే ప్రారంభించామని, అప్పట్లో తాను 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయగా ప్రభుత్వం 40 లక్షలు మంజూరు చేసిందని, మొత్తం 50 లక్షలతో పనులు మొదలుపెట్టామని తెలిపారు. 10 కాలాల పాటు నిలిచిపోయేలా శాస్త్రోక్తంగా అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ గురువారం ఉదయం 9 గంటల 14 నిమిషాలకు యంత్ర విగ్రహ ప్రతిష్టలు, శిఖరం నుండి బూరెలు పోయడం, అన్నదానం తదితర కార్యక్రమాలు జరగనున్నాయని అయ్యన్న పాత్రుడు తెలిపారు. అప్పటి నుంచి ఏ కార్యక్రమం వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏ కార్యక్రమం వచ్చినా గురువు గారే దగ్గర నుంచి చేస్తూ ఉంటారు. అలాగే మన పెట్టుబడిలో కూడా 41 రోజులు కోటి పత్రి పూజ అని చెప్పి 41 రోజులు చాలా మంది పండితులు ఎంత వచ్చాడు సార్? 80 మంది పండితులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం నేను కూడా 41 రోజులు 3 రోజులు వెళ్ళాను. నేను కూడా అట్లే ఉదయం సాయంత్రం వరకు ఉన్నాం. బ్రహ్మాండంగా జరిగింది. అటువంటి పండితుల చేతి మీదుగా మళ్ళీ మా గ్రామంలో అమ్మవారి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని వారిని ఆహ్వానించడం జరిగింది. నూకాలమ్మ గుడి గురించి మీకు తెలుసు. నర్సీపట్నానికి అమ్మవారు ఇప్పుడు కాదు, పూర్వం నుంచి పెద్దలు ఎప్పుడో నిర్మాణం చేసిన గుడి ఇది. తర్వాత మనం వచ్చిన తర్వాత పెద్దలు పోయిన తర్వాత మనం టేకప్ చేసాం. తర్వాత ఆ గుడిని కట్టాలని చెప్పి 5 సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాను. 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ 40 లక్షల రూపాయలు ఇచ్చింది. నా 10 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలు గుడి నిర్మాణం గత 6 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాను నేను. తర్వాత మన ప్రభుత్వం పోవడం, మరి కొంతమంది వచ్చారు మీకు తెలుసు. ఆ పేరు కూడా వచ్చేసి నాకు ఈ పుణ్యస్థానం వచ్చేసి నాకు ఇష్టం లేదు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుడిని ఇష్టాసారంగా శాస్త్రోక్తంగా కాకుండా ఇష్టాసారంగా నిర్మాణం చేశారు. ఆ డిపార్ట్మెంట్ కూడా మరి పని మూసుకున్నారు ఆ రోజుని. అది కూడా సగం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఇంకొక 50 లక్షలు కావాలి నాకంటే నన్ను 10 లక్షలు కట్టమన్నారు. మళ్ళీ నేను 10 లక్షల రూపాయలు కడితే 40 లక్షలు ఇచ్చాను. మళ్ళీ 50 లక్షల రూపాయలతో మళ్ళీ గుడి స్టార్ట్ చేస్తాం. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరిగిన రోజే కాంగ్రెస్ పార్టీలో కొనసాగే విషయంపై ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారంటూ జీవన్ రెడ్డి నమ్మగర్భ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము, కాలం వచ్చినప్పుడు ఏది జరిగినా మీకు చెప్పే చేస్తా అంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి పార్టీ మార్పుడికి ఏమైనా సంబంధమా? ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశంలో మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే
కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. అంతే తప్పేది అవుతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏది అవుతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే విలువ. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాటికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పివి టీకా పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో మహిళలకు ఎమ్మెల్యే టీకాలు వేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆరోగ్య భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ను నివారించేందుకు ప్రభుత్వం టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. మార్కెట్లో టీకా ధర 4,000 ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. ఈరోజు మొట్టమొదటిగా మన్యం జిల్లా గోపాల పశుసంవర్ధక శాఖ వారికి ముఖ్యంగా అందరికన్నా ముందు మన కురుపాం నియోజకవర్గం నుండి జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ సంబరాన్ని నిజంగా అభినందిస్తున్నాం. ఈరోజు నిజంగా అందరు కూడా మరి ఎవరెవరి దగ్గర అయితే పశువులు ఉన్నాయో అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే గిరిశిఖర ఏజెన్సీ ప్రాంతాల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే పాడి రైతులు ఆర్థికంగా స్థిరపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా యువత పాడి రంగంలో కూడా ముందుగా ఉండాలని చెప్పి అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులే కాకుండా ఇంకా కొంతమంది ఉత్సాహంగా ఉన్న వాళ్ళు కూడా వీటిని చక్కగా వినియోగించుకోవాలి. మరి ఏదైతే మనకి ఆవు దూడలు అంటే ఆగడానికి వాటికి సంబంధించి లింగ నిర్ధారణ ఇంజక్షన్లు కూడా ఉన్నాయి. అవి కూడా చక్కగా చేయించి మన పాడి సంపదని చక్కగా కాపాడుకోవాలని ప్రతి రైతుకు కూడా నేను కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా కుక్కనూరు మండల కేంద్రం ఫైర్ ఆఫీసులో పలు రకాల మౌలిక సమస్యలతో ఫైర్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. దోమలు, విషపూరిత కీటకాలు సంచారం చేస్తూ భయభ్రాంతులకు గురవుతున్న క్రమంలో వేసవికాలం కరెంటు సమస్యగా ఉండటం వల్ల ఫైర్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా కుక్కనూరు మండల వేలేరు గ్రామానికి చెందిన జనసేన మండల నాయకుడు సర్వ శ్రీహరి ఫైర్ ఆఫీస్ కార్యాలయంలో సమస్యలు చూసి దాతృత్వంతో ఇన్వర్టర్ స్పాన్సర్ చేశారు. ఫైర్ సిబ్బంది సీనియర్ మోస్ట్ డ్రైవర్ వేణుగోపాల్ ఇన్వర్టర్ దాతృత్వం చేసిన జనసేన నాయకుడు సర్వ శ్రీహరికి అభినందనలు తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. కుక్కనూరు మండలం కుక్కనూరు అగ్నిమాపక కేంద్రంలో పనిచేస్తున్నటువంటి టెక్కపాటి వేణుగోపాల్ అను నేను డ్రైవర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. గత కొంతకాలంగా ఇక్కడ నేను విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ విధులు నిర్వహిస్తుంటే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అనేక సమస్యలు ఇక్కడ ఎదుర్కొంటున్నాము. అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము దాన్ని మా ఉద్యోగ బాధ్యత రీత్యా ఎటువంటి సమస్య అయినా శాఖాసౌక్యంగా పరిష్కరించుకుని మేము ముందుకు సాగుతున్నాము. అనేక సమస్యలు కరెంటు కొరత, నీళ్ల కొరత, అదేవిధంగా ఇక్కడ మరి దోమలు కానీ ఇంకా పాములు కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాం. అన్నీ ఉన్నప్పటికీ కూడా మేము సకాలంలో స్పందించి మా ఉద్యోగ దళప్రకారం చేస్తున్నాము. అలాగే మేము మరి నిన్న కుక్కనూరు మండలం వేలేరు సర్వ శ్రీహరి గారిని మరి నేను ఫోన్ చేసి, సార్ మీరు సమాజ సేవ చేస్తారని తెలిసింది, మరి మాకు ఒక ఫైర్ ఆఫీస్కి ఒక ఇన్వర్టర్ ప్రజెంటేషన్ చేయమని కోరగా ఆయన సకాలంలో స్పందించి ఇమీడియట్గా మరి కుక్కనూరు అగ్నిమాపక కేంద్రానికి ఆయన ఒక ఇన్వర్టర్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూలై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలు చేయిస్తున్నారు. శ్రీ స్వామివారి దర్శనార్థం సాయంత్రం వరకు విచ్చేసిన సుమారు 1719 మంది భక్తులకు శ్రీ స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఏఐ ఆటోమేషన్పై పట్టు పెంచుకోవాలి, యువతకు మోదీ సూచన. త్వరలోనే ఇరాన్ యుద్ధం ముగుస్తుంది, ఆయిల్ ధరలు తగ్గుతాయి ట్రంప్. ఇరాన్కు మద్దతు ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.